హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నీతా సిటీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ఎర్లీ మార్నింగ్ వాకింగ్కి అయితే వెళ్తుంటాను. నా డైలీ రొటీన్ అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. నేను డైలీ వాకింగ్కి వెళ్ళేటప్పుడు నాతో పాటు ఒకటి రోజు వస్తుందన్నమాట. దాన్ని అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. నేను వాకింగ్కి ఎక్కడికెక్కడికి తిరుగుతాను, ఎక్కడికెక్కడికి వెళ్తాను అనేది నేను మీకు చూపిస్తాను, తర్వాత చూపిస్తాను. ఇప్పుడు నేను చూపించే దాన్ని అయితే ఒకసారి చూడండి. అది నా వెనక ఎలా వస్తుందో కూడా మీరు చూడండి. ఇదేనండి మా ఇంటి దగ్గర ఉన్న ఒక కుక్క. ఈ కుక్క చాలా చిన్నప్పుడు దీని మీద బండి పోనిచ్చారంట, దీని కాలు మీద. పాపం అది పెద్ద కేకలేస్తుంటే మా పక్కన అన్నయ్య వాళ్ళ బాబు తీసుకొచ్చి దానికి అన్నం పెట్టాడు. అప్పటి నుంచి అది మా బజార్ దగ్గర, మా ఇళ్ళ దగ్గరే ఉంటుంది. నిజం చెప్పాలంటే ఒక్క ముద్ద మేము ఫస్ట్లో ఒకే పూట వేసేవాళ్ళం అనమాట. ఎవరైనా వేస్తారు, నేను ఒక్కదాన్నే కాదు. వేస్తే మా బజార్ వదిలిపెట్టకుండా ఇక్కడే ఉండేదన్నమాట. ఇక అలాగే వేస్తూ నేను వేయటం మొదలుపెట్టాను. నేను మార్నింగ్ వేస్తాను, ఈవినింగ్ కూడా వేస్తాను. స్కూల్ నుంచి రాగానే వేస్తాను, మార్నింగ్ వేస్తాను. అయితే ఇది నేను మార్నింగ్ వాకింగ్కి చప్పుడు లేకుండా లేచినా కానీ నా వెనకే లెగుస్తుంది. మా ఇంటి అరుగు మీదే పడుకుంటుంది. నా వెనకే వస్తుంది. నేను వెళ్తుంటే నా ముందు వస్తూ ఉంటుంది. నేను గబగబా పరిగెత్తున్నాను అనుకోండి, అది కూడా పరిగెత్తిద్ది. నేను స్లోగా నడుస్తున్నాను అనుకోండి, అది కూడా స్లోగానే నడుస్తుంది. నాకు భలే నవ్వొచ్చిద్ది దీని పనులు చూస్తుంటే. చాలా ముచ్చట కూడా వేసిద్ది. నిజానికి చాలా నమ్మకంగా ఉంటుందండి ఇది మాత్రం. మన ఇంటికి మా ఇంటి మెట్టు మీద కూడా ఎవరైనా ఎక్కినా కూడా ఊరుకోదనమాట. గట్టిగా అరుస్తుంది. ఎవరైనా బయట నుంచో నన్ను పిలిచినా కూడా ఇది గట్టిగా అరుస్తుంది అనమాట. అంత బాగా చూసుకుంటుంది. అంటే నిజానికి అసలు ఇంత ఎర్లీ మార్నింగ్ 5కి మన ఇంట్లో వాళ్ళు కూడా మనకి తోడు రారేమో వాకింగ్ చేయడానికి. బట్ ఇది మాత్రం రోజు వస్తుంది. నేను ఎంతసేపు తిరిగానో అంతసేపు తిరిగి అలా వచ్చి ఇంటి ముందు కూర్చుంటుంది అనమాట. అప్పుడు నేను ఫుడ్ పెడితే తినేస్తుంది. నేను మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా ఇది నా వెనకే వస్తుంది. నా టైం అయిపోయి నేను పరిగెత్తున్నా, అది కూడా పరిగెత్తింది. నేను వచ్చి ఆటో ఎక్కేంతప్పటికి అది నాతో పాటు పక్కనే అట్లాగే నుంచొని ఉంటుంది. నేను ఆటో ఎక్కి వెళ్ళిన తర్వాత, ఆటో ఎక్కిన తర్వాత కూడా వెళ్ళదు. ఆటో ఎక్కి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అక్కడి నుంచి కదులుతుంది అనమాట. అది దాని విశ్వాసం. ఇదేనండి మా వీధిలో ఉన్నటువంటి ఒక చిన్న కుక్కపిల్ల కథ. మీకు మీ వీధిలో కూడా ఒక కుక్కపిల్ల అనేది ఉంటుంది. దానికి కూడా మీ ఇంట్లో మిగిలిపోయిన అన్నం మీ డస్ట్బిన్లో వేయకుండా దానికి ఒక ముద్ద పెట్టండి. పెడితే అవి చాలా హ్యాపీగా ఫీల్ అయితే, హ్యాపీగా ఫీల్ అవటం అంటే ముందు దానికి కడుపు నిండుతుంది అనమాట. అది దానికి ఆకలి అని ఎవరికి చెప్పలేదు కాబట్టి దానికి కడుపు నిండుతుంది. మా వీధిలో అయితే ప్రతి ఒక్కళ్ళు వేస్తారు దానికి అన్నం. దానికి అన్నమే కాదు, చికెన్ పెడతారు, మటన్ పెడతారు. అందరూ కూడా వాళ్ళ సొంత కుక్కలాగే ప్రతి ఒక్కళ్ళు దానికి ఫుడ్ పెడతారు. మీరు కూడా మీ వీధిలో ఉన్నటువంటి కుక్కకి నేను ఎందుకు పెట్టాలి అని అనుకోకుండా మీ ఇంట్లో మిగిలిపోయింది ఒక ముద్దైనా దానికి పెట్టండి. అది మీ వెనకే ఎంత విశ్వాసంగా ఉంటుందో చూడండి. ఎంత నైట్ నేను 5కి వాకింగ్కి వెళ్తాను అనమాట. ఆ 5కి వాకింగ్కి వెళ్ళేటప్పుడు అది నా వెనకే వస్తుందన్నమాట. మనం బయటికి వెళ్ళినప్పుడు వేరే కుక్కలు కూడా ఉంటాయి. వేరే కుక్కలు ఉండి దాన్ని కొరుకుతాయి, దాన్ని అరుస్తాయి. అయినా కూడా అది మనకి ప్రొటెక్ట్ చేయడానికి అది మన వెనక వస్తూ ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి మీరు ఒక్క ముద్ద పెట్టండి. అవి మీ వెనక జీవితాంతం మీ వెనకే తిరుగుతూ ఉంటాయి అన్నమాట. మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. మనం మామూలుగా మన ఇళ్ళల్లో మనం కుక్కర్లు పెంచుకోగలం అనమాట. మనం దానికి ఎంత అయినా దానికి మనీ స్పెండ్ చేయగలం. కాకపోతే వీటికి ఆకలి అని అది ఎవరిని అడగలేవు. మీరు పెట్టే ఒక్క ముద్ద దానికి కడుపు నిండుతుంది. అది మీకు ఎంతో విశ్వాసంగా ఉంటుందన్నమాట. నేను చెప్పిన మాటలు ఎవరికైనా హట్టింగ్గా ఉన్నా, ఎవరికైనా నచ్చకపోయినా నన్నైతే క్షమించండి. మీరైతే ఒక ముద్ద అయితే పెడతారని నేను ఆశిస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టుకైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీ నీతా శెట్టి. బాయ్.